ఇలా అన్నం వార్చిన గింజ ఉంటుంది కదా, దాంట్లో ఇలా కలుపుకోండి. వార్పు తీసేసాక ఇదిగో వార్పు తీసుకుని వచ్చాను గంజిది. దీంట్లో ఇలా ఒక గ్లాసులో వేసుకోండి. వేడి వేడి గంజి మళ్ళీ ఒకసారి తరుక్కోండి. అడుగున చిక్కగా ఉంటుంది. ఇలా వేసుకోండి. చూసారా, ఇలా వేసుకొని మజ్జిగ పెరుగు వేసుకోండి. నేను తోడెట్టిన పెరుగు లేదు, వేరే ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నా. ఇదిగో మీకు ఎంత కావాలితే అంత ఇలా వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోండి. మీకు తగినంత ఉప్పు, ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. తర్వాత నిమ్మకాయ, ఇలా నిమ్మకాయ పిండుకోండి. ఇలా నిమ్మకాయ పిండేసుకొని ఇప్పుడు ఇలా ఒకసారి తరుక్కోండి. ఇలా చూసారా ఎంత బాగుందో. ఇలా తరుక్కుని తాగండి. ఈ ఎండాకాలం అన్నాలు ఇలా చేయండి, చాలా సలవ చేస్తుంది. ఇలా ఎంతమందికి ఇష్టం, ఎప్పుడన్నా తాగారా లేదో కూడా కామెంట్ చేయండి. ఇలా తాగలేని వాళ్ళు ఎవరన్నా చూస్తే ఈ వీడియో కనుక కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది. సలవ చేశాక మీరే అంటారు చాలా బాగుంది అక్క, హాయిగా ఉంది బేనం అని. ఇలా పొద్దున్న మాటలు వాచుకుంటాం కదా మనం అన్నం, ఆ గింజ పక్కన పెట్టుకుంటే ఈ ఎండాకాలం అన్నాలో హాయిగా ఉంటుంది. నేను ఇలాగే తాగేస్తాను. ఒక్కోసారి అయితే దీంట్లో నేను అన్నం వేసుకుని కూడా తినేస్తాను. ఉపాసాలు లేని రోజుని కొంచెం ఉప్పు, నిమ్మకాయ, అన్నం, గింజి కలుపుకొని తింటాను. మధ్యాహ్నం మాటలను, సాయంత్రం మాటలు 6 ఆ టైంకి అయితే బాగుంటుంది. వేడి వేడిగా అన్నం వండుకుంటాం కదా 7 గంటలకి, అప్పుడు తింటే జ్వరం వచ్చిన భలేగా ఉంటుంది. నేనైతే పొద్దున్న మాటలే తాగుతాను ఎక్కువ, ఎందుకంటే అన్నం వాచ్ చేశాక ఆ గింజి వేడి వేడిగా ఉంటుంది కాబట్టి తాగేస్తాను.